హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ బాగున్నారు కదండి, మేము కూడా బాగున్నామండి. ఇవాళైతే నెయ్యి అయితే కాసేస్తున్నామండి. రోజు పాలు కాస్తామండి, లీటర్ పాలు. అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా మీగడ మందంగా కట్టుద్దండి. అది మీగడ అలా కట్టిన తర్వాత గిన్నె తీసుకొని ఆ మీగడంతా తీసి ఒక గిన్నెలో వేస్తామండి. వేసిన తర్వాత ఈ పాలు మేము తోడు పెట్టడం కానీ పాపకి ఇవ్వడం కానీ చేస్తాము. వెన్నతో పాటు మీగడతో పాటు ఇవ్వము. అలాగ 15 రోజులు పోగేస్తామండి. చక్కగా ఒక అర కేజీ, ముప్పావు కేజీ దాకా వెన్న రెడీ అయిపోద్ది మాకు. ఆ మీగడంతా ఒకసారి ఒక గిన్నెలో వేసుకుని మజ్జిగ ఎలా చేస్తామో అలా చేసారనుకోండి, ఆ మీగడంతా వెన్నలాగా వచ్చేస్తుంది. ఆ వెన్నంతా శుభ్రంగా తీసి ఒక గిన్నెలో వేసుకొని మంచి వాటర్తో కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఇలా మరిగించుకోవాలి. అంతా మరిగిన తర్వాత చూసారా, మనకి నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయింది, స్టవ్ కట్టేస్తాం అనేటప్పుడు 2 కరివేపాకు రెమ్మలు వేసామనుకోండి, అది కరివేపాకు స్మెల్ వచ్చి మంచి సువాసన చాలా బాగుంటుంది. మంచి సువాసనతో గుమగుమలాడుతూ ఉంటుంది. అంతేనండి. చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి ఇలా వడకట్టేసుకోండి. గుమగుమలాడే నెయ్యి రెడీ. మీరు పప్పు, ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఉట్టి ఆవకాయ పచ్చళ్ళు వేసుకోండి, పండుమిరపకాయ పచ్చళ్ళు ఎందులో వేసుకున్నా గుమగుమలాడే నెయ్యి సూపర్గా ఉంటుంది. ఇలా వడకట్టిన తర్వాత ఆ గిన్నె ఉంటుంది కదండి, మనం నెయ్యి కాసిన గిన్నె, దానికి కింద కడుతుందండి, ఒక లేర్లా కడుతుంది. దాన్ని గోదావరి అని అంటాము. చూసారా, అదంతా గోదావరి అని చిన్నప్పుడు మేము తినేవాళ్ళం, మా నాన్నమ్మ పెట్టేది. ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు కూడా ఇప్పుడు తినొచ్చు. నేనైతే ఇప్పుడు తినట్లేదండి పెద్ద అయిన తర్వాత. మీలో ఎవరికి ఎంతమందికి నెయ్యి గోదావరి ఇష్టమో వాళ్ళందరూ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.